వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఏఐజీ ఆసుపత్రిలో మాగంటి గోపీనాథ్ను పరామర్శించిన కేటీఆర్. మీనాక్షి నటరాజన్ను పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం శుభసూచకం. ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికల విజయానికి కృషి చేయాలన్న టీపీసీసీ చీఫ్. శ్రీకాకుళంలో బాలసదనంలో పూర్తయిన సుందరీకరణ పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. యోగా వలన ఆరోగ్యం, మానసిక సమతుల్యత మెరుగుపడుతుంది. బాపట్ల నగరవనంలో యోగా కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటమురళి. ఇక డీటెయిల్స్లోకి వెళితే, గత 2 వారాలుగా అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ఉట్టిన హైదరాబాద్ చేరుకున్నారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరిస్థితి విషమంగా ఉందనే సమాచారం తెలుసుకొని తన షెడ్యూల్ను కుదించుకొని నేరుగా కేటీఆర్ హైదరాబాద్ వచ్చారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏఐజీలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేను కేటీఆర్ పరామర్శించారు. అలాగే 11 గంటలకు కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కేటీఆర్ హాజరయ్యారు. మచ్చలేని వ్యక్తి మీనాక్షి నటరాజన్ను పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం శుభసూచకమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో అన్నారు. పార్టీ బలోపేతం, గ్రామ బూత్ స్థాయిలో నిర్మాణం, సంక్షేమ పథకాల ప్రచారం మీద దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం నెరవేరడం లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును సమీక్షించుకొని స్థానిక ఎన్నికల విజయానికి కృషి చేయాలన్నారు. శ్రీకాకుళం నగరంలోని శిశుగృహం బాలనందంలో ఏర్పాటు చేసిన క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్, సిక్రూమ్, 2 పోషణ వాటికలు మరమ్మతుల అనంతరం పూర్తయిన సుందరీకరణ పనులను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, మహిళా శిశు అభివృద్ధి శాఖ పీడీ శాంతిశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చిల్డ్రన్ హోంలో పిల్లలతో ముచ్చటించి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. అనంతరం శిశుగృహ అభివృద్ధికి కృషి చేసిన జిల్లా కలెక్టర్, శాఖాధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. అది ర్యాండమ్ గా ఇది చేస్తారా లేకపోతే స్పెసిఫిక్ గా చూసుకోవచ్చా? వాళ్ళు మ్యాచింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ మూడింట్లో ఏదో ఒకటి దగ్గర అప్పుడు 3 నెలల తర్వాత రెండో రెఫరెన్స్ మళ్ళీ వెళ్తుంది.
అది కూడా నచ్చకపోతే థర్డ్ లేకపోతే మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ మళ్ళీ కొత్త మ్యాక్సిమం వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారమే బేబీస్ని పంపుతారు. వాళ్ళు ఏదైతే జెండర్ కోరుకుంటున్నారో ఏజ్ గ్రూప్ ఏది కోరుకుంటున్నారో ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్ని వాళ్ళకి రిక్వైర్మెంట్. అదే బాయ్స్ వేరే ఉంది. ఇక్కడ పైన శిశుగృహంలో 0 to 6 years, అందులో అబాండెంట్ చిల్డ్రన్, సరెండర్ చిల్డ్రన్ 6 to 18. ఎడ్యుకేషన్ ఎక్కడ ఇది స్కూల్ అంటే దానికి చేస్తారు, కరెక్ట్ చేస్తారు. హై స్కూల్ ఉంటుంది, యూపీ స్కూల్ ఉంది, ఎలిమెంటరీ స్కూల్. సార్ రాగండి సార్ రాగండి. తీస్తే ఓకే సార్. ఏంటి సార్ మధ్యలో బాగా చేయడానికి వచ్చాం. సరిగ్గా బిల్డింగ్స్ ఉన్నాయి, ఏంటి ఇవన్నీ నేను చూసి యోగా వలన ఆరోగ్యం, మానసిక సమతుల్యత మెరుగుపడుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. యోగాంధ్రలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల మండలం నగరవనంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా అత్యంత ప్రాచీనమైన భారతదేశంలో రూపొందించిన ప్రక్రియ అని, యోగాను ఎన్నో సంవత్సరాల కిందట ఋషులు, పూర్వీకులు రూపకల్పన చేశారని తెలిపారు. దయానందిన జీవితంలో మానవులందరూ యోగాను సాధన చేస్తే వారి శరీరం ఆరోగ్యంగా, మానసిక స్థితి సమతుల్యతతో అత్యంత ప్రయోజకంగా ఉంటుందని అన్నారు. మరి జిల్లా కలెక్టర్గా లేదా జిల్లా అధికారులుగా, జిల్లా యంత్రాంగంగా మేము చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. అదే విధంగా మాకు మీడియా ద్వారా కూడా ప్రజల్లోకి మెసేజ్ ఇవ్వగలిగే వ్యవస్థలు ఉన్నాయి, ఫోకస్ ఉంది. జిల్లా యంత్రాంగం ఏం పని చేస్తున్నా ప్రతిరోజు మనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎక్స్, ట్విట్టర్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఉంది. సో ఈ వ్యవస్థలన్నిటి ద్వారా ప్రభుత్వ యంత్రాంగమైనటువంటి మేము చేస్తున్న పనిని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతాం. మరి బహిరంగ ప్రదేశాల్లో చేయడం ద్వారా ఈ మీడియా ద్వారానే కాకుండా ప్రజలు ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉంటారు. చూసి అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ప్రభుత్వ అధికారులు బహిరంగ ప్రదేశాల్లో యోగా చేస్తున్నారు అని ఒక జిజ్ఞాస, ఆసక్తితో వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఆ ప్రతి యోగా కార్యక్రమంలో మెసేజ్ కూడా ఇస్తున్నా. సో దాన్ని వాళ్ళు వింటారు, ఆలకిస్తారు, ఆకర్షితులు అవుతారు, అవలంబిస్తారు. ఆ రకంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే ఈ బహిరంగ ప్రదేశాల్లో యోగా చేయటం, ప్రజల్ని దీని పట్ల ఆకర్షితుల్ని చేయటం అనేది ఆబ్జెక్టివ్. మరి మీడియా ద్వారా కూడా జిల్లాలో ఎక్కడెక్కడో మారుమూల ఉన్నటువంటి టీవీల ముందు కూర్చొని లేదా పేపర్లు చదువుతున్న వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా పాపులారిటీ మనం చేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో డిఎస్పీ పరీక్షలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల మండలం సూర్యలంక రోడ్డులో గల నగరవనం వద్ద నిర్వహించారు. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటమురళి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ రోజు నుంచి డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. సో జూన్ 6th నుంచి జూన్ 30th దాకా జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ ఉంది. మన జిల్లాలో దాదాపు 12,000 మెంబర్స్ అపియర్ అవుతున్నారు. మన జిల్లాలో 8 సెంటర్స్ ఉన్నాయి. అన్ని సెంటర్స్ కూడా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది. అన్ని రకాల పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒయోర్ లాడ్జ్లో మాజీ కౌన్సిలర్ గోగుల రాజు మరో మాజీ కౌన్సిలర్ జయశ్రీతో కలిసి వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా భార్య అనురాధ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని భర్త జయశ్రీలను చితకబాదింది. గత కొంతకాలంగా వీరిద్దరి వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో ఈరోజు ఒయో లాడ్జ్లో ఉన్న వీరిని వెంబడించిన అనురాధ ఆగ్రహవేశానికి గురై భర్తతో పాటు జయశ్రీలపై దాడి చేసింది. మంచిదని ఈమెన్ మా ఆయనకి నచ్చ చెప్పుకున్నాను వదిలేసుకొని ఈమెను ఏమనకుండా వదిలేసింది సార్. అయితే ఈమె ఏం చేస్తుంది, ఇందులో మీ టీంలో పనిచేస్తుందని బెదిరించుకుంటా నేను కేసేస్తా అదేస్తా, మా ఇంటికి వచ్చి మా పిల్లల మీద ఈయన మీద మందు తాగి మా ఇంటి ముంగడ చేస్తా అని బెదిరించుకుంటా, ఇట్లా కేసు వేస్తా ఇదేస్తా నిన్ను జైలు పంపుతా అని బెదిరించుకుంటా. ఆ సిఎస్ఆర్ ఆమెకే సపోర్టు, ఎన్నిసార్లు పోయినా కూడా ఈమెకే సపోర్టు. ఒక సీట్లో పనిచేసి ఉండొచ్చు కానీ ఈమెకే సపోర్ట్ చేస్తాడు. పల్నాడు జిల్లాలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడే కేసుల్లో ఒకరిని అరెస్టు చేసి 33 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రకాశం జిల్లా పోతవరం గ్రామానికి చెందిన గోపిశెట్టి నాగమల్లేశ్వరరావు ఈ ఏడాది ఫిబ్రవరిలో నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామంలోని ఒక ఇంట్లో 350 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలను చోరీ చేశారు. ఈ సొత్తును అమ్మడానికి వెళ్తున్న అతన్ని నరసరావుపేట రూరల్ సిఐ రామకృష్ణ నరసరావుపేట మండల రావిపాడు గ్రామ శివారులో అరెస్టు చేశారు. అతని వద్ద 380 గ్రాముల బంగారం, 6 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై మరొక 4 చోరీ కేసులు దర్శి, దలూరు పోలీస్ స్టేషన్లో హత్యా కేసు సైతం ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. డిస్ట్రిక్ట్ సంబంధించి 8 కేసెస్లో మనకి 7 కేసెస్లో పనిష్మెంట్ లైఫ్ ఇవ్వడం జరిగింది. ఒక కేసులో డెత్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో పర్టికులర్లీ అంకంరావు ఎలియాస్ ముళ్ళపంది అనే అతని మీద ఈ డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక పోక్సో కేసులో 376D, 376A, 302 అండ్ 201కి సంబంధించి ప్రతి సెక్షన్కి కూడా 5th ADJ గుంటూరు వారు 302కి సంబంధించి లైఫ్ ఇవ్వడం జరిగింది. 376కి సంబంధించి 20 years 20,000 పనిష్మెంట్, 376A సెక్షన్ సంబంధించి 20 years and 20,000 పనిష్మెంట్, అండ్ 201కి సంబంధించి 7 years and 10,000 రూపీస్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ముందున్నటువంటి 7 కేసెస్లో కూడా
మన 13th ఏడీజే మేడం గారు 6 కేసెస్లో లైఫ్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి అదర్ సెక్షన్కి సంబంధించి కూడా పనిష్మెంట్ ఇస్తూ ఇవ్వడం జరిగింది. పర్టికులర్లీ ఒక దాంట్లో అయితే డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది. సింహాచలంలో ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా శ్రీ స్వామివారి 108 బంగారు తులసి దళాలతో అత్యంత వైభవంగా అర్చకులు వేకోజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రతకాల పూజల సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేసి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ తులసీదార్చన సేవ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ తులసీదళార్చన సేవ వైభవంగా నిర్వహించారు. बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరొకసారి. 3
అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఏఐజీ ఆసుపత్రిలో మాగంటి గోపీనాథ్ను పరామర్శించిన కేటీఆర్. మీనాక్షి నటరాజన్ను పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం శుభసూచకం. ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికల విజయానికి కృషి చేయాలన్న టీపీసీసీ చీఫ్. శ్రీకాకుళంలో బాలసదనంలో పూర్తయిన సుందరీకరణ పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. యోగా వలన ఆరోగ్యం, మానసిక సమతుల్యత మెరుగుపడుతుంది. బాపట్ల నగరవనంలో యోగా కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటమురళి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 TV.